ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. శ్రీశైలం మల్లేశుడు దాక్షారం భీమేశుడు కాళహస్తి కాళేశుడు కాచేటి మేలరా. ఒక రాముడి భద్రగిరిని, ఒక రాముడి తెలుగుమదిని, ఒక రాముడి చాకసిరిని వెలిగించిన గడ్డరా. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. తెలుగు జాతి సనాతనం, తెలుగు ఉనికి సనాతనం, తెలుగు వెలుగు వినూతనం, లేనేదంతం. తెలుగు వాడి పౌరుషం, తెలుగు నాడి రాజసం, తెలుగు జాతి సాహసం, ఒకే ఐకమత్యం, ఒకే ఐకమత్యం. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, తెలుగులెందుకు పడిపోవాలి. శతాబ్దాల ఘనకీర్తి, దశాబ్దాల మన ప్రగతి, యుగాంతాల వరకు ఒక వెలుగై వెలగాలి. ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా కదలాలి, తెలుగు జాతి చేయి కలిపి ఒక్కటిగా నిలవాలి. తెలుగువాడి భాష ఒకటే, తెలుగువాడి భావం ఒకటే, తెలుగువాడి గుండె ఒకటే, తెలుగు గుండె చప్పుడొకటే. భాష ఒకటే, భావం ఒకటే, గుండె ఒకటే, చప్పుడొకటే, నెత్తురొకటే, సత్తు ఒకటే, ఊపిరొకటే, ఊహ ఒకటే, నేల ఒకటే, మట్టి ఒకటే, రాజ్యం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే. తెలుగు రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. జై సమైక్యాంధ్ర. గోదావరి తీరంలో సమైక్యగలం చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చా కార్యక్రమంలో మనకి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు కూడా ఈ చర్చా కార్యక్రమానికి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేద్దాం. పి విష్ణుమూర్తి గారు, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, తూర్పుగోదావరి జిల్లా, వేమగిరిలో ఆయన స్కూల్లో వర్క్ చేస్తున్నారు. ఆర్ స్వామి గారు, ఎంఈఓ కోరుకొండ. తర్వాత ఏ కృష్ణమూర్తి గారు, ఎంఈఓ రాజమండ్రి రూరల్. తర్వాత జేవేస్ అనసూయ గారు, రిటైర్డ్ టీచర్గా వర్క్ చేస్తున్నారు, రిటైర్డ్ టీచరు. తర్వాత ఆర్ విజయదుర్గ్ గారు, హెచ్ఎం జడ్పీహెచ్ మొరమండ హై స్కూల్లో పనిచేస్తున్నారు. యథావిధిగా ఈ చర్చా కార్యక్రమానికి ప్రగళ్లపాటి ప్రతాప్ గారు విశ్లేషణ అందిస్తారు. వీరందరికీ సాదరంగా ఛానల్ తరఫున స్వాగతం పలుకుతూ, ఈరోజు చాలా రకాల డెవలప్మెంట్స్ ఢిల్లీలో కానీ, సీమాంధ్ర ప్రాంతంలోనూ, అదేవిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చాలా జరిగాయి. ఏదైతే నోటు తయారవుతుందని 2 నెలలుగా కాలయాపన చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు కేబినెట్ ముందుకు ఈ నోట్ను తీసుకువెళ్లే ప్రక్రియ ప్రారంభించింది. మరి కొంత సేపటి క్రితమే ప్రధానమంత్రి షిండే వీళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. షిండే ఆల్రెడీ దీని మీద సంతకం పెట్టారు. సోనియా గాంధీ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతం అంతా కూడా బొగ్గుమంటుంది. హైదరాబాద్ కూడా అట్టుడికిపోతుంది. ఢిల్లీ ప్రధానమంత్రి నివాసం ముందు చాలా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వీటన్నిటికీ సంబంధించి కరెంట్ అఫైర్స్ను మనం ఫాలో అవుతూ అదేవిధంగా చర్చను కొనసాగిద్దాం. ముందుగా విష్ణుమూర్తి గారి దగ్గరికి వద్దాం. విష్ణుమూర్తి గారు నమస్కారం అండి. తాజా డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? కేంద్రం ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళ్తుంది. సమైక్యాంధ్రప్రదేశ్గా ఉండాలని చెప్తూ సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు 65 రోజులుగా చేస్తున్న ఉద్యమానికి అర్థం ఏంటి? ఇప్పుడు దాదాపు 65 రోజులుగా ఉద్యమం జరుగుతుందండి సీమాంధ్రలో.
ఇది మేము ఏం చేసామంటే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చాం. ఆల్ సెక్షన్ పీపుల్స్ కూడా రోడ్డు మీద రావడం జరిగింది. ఈ 65 రోజులుగా ఇది ఆపామంటే అది మాకు క్రెడిబిలిటీ, ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎన్జిఓస్ కానీ. కాకపోతే ఏంటంటే ఇది మాత్రం ఈ రాజకీయ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఆ ప్రక్రియ ప్రాబ్లం సాల్వేషన్ అన్నది మన ఉద్యోగస్తులు ఉండదు. కానీ సమస్యను మాత్రం సెటిల్ చేయడానికి ఒక ఆలోచనగా మా యొక్క స్పందన తెలియజేశాం. ఇప్పుడు ఏంటంటే దాదాపు ఇప్పుడు ఇదంతా రాజకీయ ప్రక్రియ కాబట్టి ఈ యొక్క ఎంపీలు అందరూ కూడా మరి చాలా అన్యాయంగా ఇది రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఎంపీలు అందరూ కూడా ఈ యొక్క సీమాంధ్ర ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకుని మరి వాళ్ళు రిజైన్ చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే తప్పనిసరిగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. మరి అంటే ఆల్రెడీ రాజీనామాలు చేశామని కొంతమంది చెప్తున్నారు. ఆమోదించుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కొంతమంది ఉండగా కొంతమంది రాజీనామాలకు సిద్ధపడలేదు. రకరకాల వెర్షన్స్ వాళ్ళ నుంచి వస్తున్నాయి. ఇంకా కేంద్ర మంత్రులు పదవులు పట్టుకునే వేలాడుతున్నారు. అదే ఏంటంటే సార్ ఇప్పుడు రాజీనామాలు చేస్తానని చెప్తున్నారు తప్ప కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క పొలిటికల్ మైలేజ్ గురించి రాజకీయ నాయకులు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏమీ లేదండి, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా తోడ్పాటు కావాలి, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాలంటే రిజైన్ ఒకటే మార్గం అండి. వాళ్ళందరూ కూడా సిద్ధశుద్ధి ఉంటే, మన రాజకీయ నాయకులందరూ సిద్ధశుద్ధి ఉంటే రాష్ట్రపతి గారిని కలిసి వాళ్ళ రిజిగ్నేషన్ ఇస్తే ఒక సెకండ్లో ఆయన ఆమోదిస్తారు. మరి ఆమోదించిన తర్వాత వాళ్ళు మన ప్రజల్లోకి వచ్చి మాతో ఉద్యమంలో పాల్గొంటే మరి మనకి కొంతైనా ఉపయోగం ఉంటుంది. తప్పనిసరిగా మరి అది రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం సార్ ఉద్యోగుల తరఫున. ఎందుకంటే దాదాపు 65 రోజులుగా మేము చేసే ఉద్యమాలు మరి దాదాపు మేము 13 జిల్లాల ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ మేము ఎప్పుడు కూడా గెజిట్ ఆఫీసర్ స్ట్రైక్లోకి రాలేదు. నాకు 24th ఇయర్ సర్వీస్ అండి. ఎప్పుడు కూడా గెజిట్ ఆఫీసర్ ఎప్పుడు కూడా మీకు తెలుసు సమ్మెలోకి రాలేదు. మేము ఇనిషియేట్ తీసుకుని ప్రధాన ఉపాధ్యాయుల ముందుకు ఇనిషియేట్ తీసుకుని మేమేం చేసామంటే 13 జిల్లాలో కూడా మన విజయవాడలో మీట్ అయ్యి దాదాపు మన వంతు మన స్పందన కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలి, మన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయని ఉద్దేశంతో మేము 13 జిల్లాలు కూడా మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మీట్ అయ్యి విజయవాడలో ఒక కార్యాచరణ వేసుకుని దాదాపు మేము అన్ని జిల్లాల్లో తిరిగి మొత్తం వాళ్ళందరూ సమ్మెలోకి తీసుకురావడం జరిగిందండి. మరి ఇంతవరకు ఆపమంటే మా స్పందన అది. దయించి మరి మన రాజకీయ నాయకులు ఉన్నారు, అందులో చాలామంది తెలివేలు ఉన్నారు. వాళ్ళు దయించి వాళ్ళ యొక్క పొలిటికల్ మైలేజ్ చూసుకోకుండా ఇక్కడ ప్రజలు ముఖ్యం, మనకి యొక్క రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు రిజైన్ చేసి ఉద్యమంలో పాల్గొంటే దాదాపు మనకు చాలా మట్టుకు మనకి ఉపయోగం ఉంటుంది మరి అని అనుకుంటున్నాను సార్. ఓకే, ఒకసారి మనం ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించిన క్లిప్పింగ్ చూద్దాం. క్లిప్పింగ్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. జిల్లా నుంచి వచ్చాము. ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నోటు ఆమోదించబోతుందో తక్షణం దాన్ని నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కేంద్ర మంత్రుల్ని ఎంపీల్ని చెప్పులు తీసుకొని కొట్టేదానికైనా ఈ రోజు విద్యార్థి చేసి సిద్ధంగా ఉండేదని డిమాండ్ చేస్తూ మా విద్యార్థి ఆందోళన ఇంతటితో విరమిస్తూ తక్షణమే నోటు నిలిపేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్. స్వామి గారు చూశారు ఢిల్లీలో తీవ్ర స్థాయిలో దాదాపుగా అక్కడ తక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ నిరసన మాత్రం తీవ్ర స్థాయిలో విద్యార్థి లోకం అంతా కూడా సమైక్య విద్యార్థి జేఏసీ తరఫున కొద్దిమంది మాత్రమే జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపడానికి వెళ్ళారు. ఈ లోపల కేబినెట్ దగ్గరికి నోటు రావడం, అది తెలుసుకుని వాళ్ళంతా కూడా ప్రధాన నివాసాన్ని ముట్టడించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఒకవేళ సమైక్య విద్యార్థి సంఘం ఇక్కడ సీమాంధ్ర ప్రాంతంలో పిలిపిస్తే ఢిల్లీ పరిస్థితి ఏంటి, ఢిల్లీ పీఠాన్ని ఏ విధంగా తెలుగు వారంతా కూడా గడగడలాడించే వాతావరణం కనిపిస్తుంది, రేపు రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మీరు భావిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. తప్పకుండా సీమాంధ్రులందరూ కూడా తలుసుకుంటే ఢిల్లీపేట కదులుతుంది. కానీ గత 63 రోజుల నుండి మనం చిన్న స్థాయి ఉద్యోగస్తుల నుండి ఓన్లీ కలెక్టర్, జాయింట్ కలెక్టరే మనకు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా మేమే చేస్తున్నాం ఉద్యమం. మిగతా రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క రాజకీయ స్వలాభం కోసం ఈ రోజు ఒకరోజు చూస్తే ఒక మాట, రేపు మళ్ళా పేపర్లో చూస్తే ఒక మాటలా కనపడుతూ ఉంటుంది. ఎవరో స్వలాభం వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు మొన్న చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ జగన్ గారు బయటకు వచ్చిన తర్వాత అంతవరకు కూడా రాజకీయవాదులు ఎప్పుడైనా వేస్తే టెంట్ ఒకరోజు వేశారు. కానీ సీమాంధ్రలో ఇప్పటికి 63 రోజుల నుండి కూడా ప్రతి దిక్కున కూడా జేఏసీ వారి టెంటల ద్వారా ముందుకు వెళ్తున్నాం. మా జీతాలు మాకు లేకుండా మా సొంత ఖర్చులతోటే మేము ఎక్కడికైనా సరే విజయవాడ కానీ, కర్నూలు కానీ, హైదరాబాద్ కానీ మాకు మేమే వెళ్ళి ఆ యొక్క ఉద్యమం చేస్తున్నాం. కానీ మన
వైఎస్ఆర్సీపీ టెంట్లోకి మన రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర చూశాను సార్ నేను. రాజకీయ నాయకులు ముందుకు వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ ఒక ఉదాహరణగా చూశాను నేను. ఒకరోజు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఒక్కరోజు టెంట్ వేస్తే ఆ రోజు అక్కడికి వచ్చేటప్పటికి 1000 మంది కోటగుమ్మ టెంట్లో ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతాడు అశోక్ బాబు గారు, ఎన్జిఓ నాయకులు అశోక్ బాబు గారు చెప్తున్నారు, మీరు లేకపోవడం వల్లే మేము ముందుకు రాలేకపోతున్నాం తప్పించి మీరు రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి ముందుకు నడిపించండి. ఆ సమయంలో మేము ఉద్యమం అంతా కూడా మీ చేతుల్లో పెట్టి మేము వెనకాల వస్తూ ఉంటున్నాం. కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే తప్పనిసరిగా రాజకీయ నాయకులందరూ కూడా జేఏసీ కింద ఏర్పాటు అవ్వాలి. పార్టీలు కాకుండా జేఏసీ కింద ఏర్పాట్లు అయితే వారి ద్వారా మేమందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. అప్పుడు మనం ఢిల్లీ పీట ఖచ్చితంగా కదులుతుంది. మేము జేఏసీ కింద ఉన్నటువంటి వాళ్ళది ఆర్థిక భారం వల్లనేంటి, మాకు జీతాలు లేవు, వెనకాల సపోర్ట్ లేదు, అయినా సరే సొంతంగా వెళ్ళి కొంతమంది మేము అక్కడ చేస్తున్నాం. అది కాదండి, మొత్తం అందరం ఉండాలి. మొత్తం అందరం ఉన్నదప్పుడే మన యొక్క సమైక్యత అక్కడ సాటడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కొంతమంది వాళ్ళ స్వలాభం కోసము నానా రకాలుగా మాట్లాడి మా వెనకాల వస్తలేదు. అలా కాదండి, వాళ్ళు రండి, మా ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళ వెనకాల ఉంటాం. ఈ రోజు 63 రోజులైంది, ఇంకొక 63 రోజులైనా సరే మేము ఉద్యమంలోకి మేము ముందు ఉండి పాల్గొంటాం. అంటే నోట్ తయారైంది, ఇక ప్రక్రియ ప్రారంభమైనట్లే, ఇది ఖచ్చితంగా అడ్డుకునే అవకాశం ఉందంట సార్. డిసెంబర్ 9లోనే మనకి మీకు ఇచ్చేస్తామన్నదప్పుడే ఉద్యమం ద్వారా మనం వెనక్కి పంపించామది. ఈ రోజు అందరూ కూడా మనం ఐకమత్యంగా ఉన్న సమయంలో ఖచ్చితంగా సరే అది ముందుకు వెళ్ళదు. నోటు తయారవుతుందని అంటున్నారు. ఈ రోజు నేను టీవీలోనే చూసాం, ఒక టీవీలో నోటు తయారైంది అంటున్నారు, ఒక దాంట్లో సిండే గారు నేను ఇంకా సంతకం పెట్టలేదు అంటున్నారు. రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అవన్నీ కూడా మనందరూ సమైక్యంగా ఉంటే గ్యారంటీగా కూడా నోటు తయారైన ముందుకు వెళ్ళదు. ఏదైనా సరే రాజకీయ నాయకులు ముందుకు రావాలి. ముందుకు వచ్చినప్పుడే ఇవన్నీ కూడా ఆగడానికి అవకాశం ఉంటుంది. వారి వెనకాల మేము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. ఒకసారి మనం తాజాగా పనబాక లక్ష్మి ఏమన్నారు ఒకసారి క్లిప్పింగ్ చూసిన తర్వాత చర్చ కొనసాగిద్దాం. మేమందరం కలిసి మాకు సమైక్యమే కావాలని అడుగుతున్నాము. వాళ్ళు ఏమడుగుతున్నారు మమ్మల్ని, సమైక్యంగా మేము ఇవ్వలేము, సిడబ్ల్యూసీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది కాబట్టి మీకేం కావాలో అడగండి, మేము చేస్తాము అని వాళ్ళు అడుగుతున్నారు. మన వాళ్ళ వాదనతో మేము ఏకీభవించి మేము ఆ వాదన చెప్పకుండా మాకు సమైక్యంగా ఉంటుందనే మేము అడుగుతున్నాం. వెల్కమ్ బ్యాక్ కృష్ణమూర్తి గారు, మీరే ఉంటారు. కేంద్ర మంత్రులు కొంచెం పెదవిప్పినప్పటికీ వాళ్ళు మేమేం చేయలేము, అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి వ్యవహరించాల్సిన దుస్థితిలో ఉన్నామని చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్నారు. మీరే ఉంటారు. ప్రజా సంక్షేమం చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులది. ప్రజాసేవకులుగా మేము వారికి అండగా ఉంటాం. అయితే వారి బాధ్యతను విస్మరించారు కనుక ఇటువంటి పరిణామం ఏర్పడింది. నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రతి ప్రజాప్రతినిధుల్లోనూ ఉన్నది. వారి యొక్క బాధ్యతను ఎక్కడా కూడా నిర్వర్తించలేదు. మరి 2009 డిసెంబర్ 9 వచ్చిన తర్వాత కూడా మరి ఇంత అవకాశం ఈ పరిణామాలు వచ్చాయి అంటే మన ఎంపీల్లో కానీ మన ఎమ్మెల్యేల్లో కానీ రాజకీయ నాయకులు ఏ పార్టీ ఏమైనా ఉండే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన ప్రతి ప్రతినిధి కూడా బాధ్యత వహించవలసిందే ఈ పరిణామాలకి. ఈ కీలకమైన తరుణంలో వీరందరూ కూడా వాళ్ళు ముఖం చాటేయడం కారణం ఏంటి, ప్రజల్ని పట్టించుకోకపోవడం కారణాలు ఏంటి? అంటే కారణాలు అనగానే మరి వారి యొక్క పార్టీ విప్ అధికారం కానీ లేకపోతే వాళ్ళు ఆదేశించే విధానాలు కానీ లేకపోతే వారికి ఉన్న అండర్స్టాండింగ్స్ కానీ ఇప్పుడు రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. ఒక రూమర్ రావట్లేదు. ప్రజాప్రతినిధులు ఇంతంత ధనాన్ని వెచ్చించారు, మేము ఇంత సహకారం చేసాం. ఇప్పుడు నిన్న జగన్ సడన్ గా జైల్లోంచి రావడం అన్నదే చాలా హఠాత్ పరిణామం కింద మనందరికీ ఎడ్యుకేటెడ్గా ఎవరో ఆలోచించినా అన్ని 12 కేసులు 32 కేసుల్లో 10 కేసులు ఛార్జ్ షీట్లు ఉన్నాయనగానే అతను బయటకు వచ్చేయడం అంటే మనకే అర్థం అవుతున్నది. మరి ఇల్లిటరేట్స్ ఆ మాత్రం అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి ఈరోజు దిగ్విజయ్ సింగ్ అన్న తాజా కామెంట్స్ చూద్దాం, చూసిన తర్వాత చర్చ కొనసాగిద్దాం. That this decision has been taken after the consultation process with all political parties, after a full, I would say, confirmation by the people of Telangana region and Seema Andhra region. All congressmen have unanimously told me that they would abide by the decision of the Congress High Command. So therefore, I think they should
abide by the decision of the High Command. Sir, there is a step. No, they must understand that the Antony Committee has been constituted not to review the decision of the Congress Working Committee. It has been appointed to look into the issues arising on the issue of after the bifurcation of the state. So therefore, if the decision to appoint Antony Committee report is not to reverse the decision, but to look into the issues which will arise after the bifurcation of the state. And the bifurcation of the state process will start with the adoption of the adoption of the resolution by the cabinet and sending it to the president, honorable president, to the Andhra Pradesh Legislative Assembly. వెల్కమ్ బ్యాక్. ఒకసారి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు వింటుంటే చాలా దారుణంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఆంటోనీ కమిటీ ఉన్నది విభజన ప్రక్రియ ఆపడానికి కాదు, ఆ సమస్యలు ఏదైనా ఉంటే కేబినెట్తో చర్చించడానికి తప్ప వేరేది కాదని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అనసూయ గారు మీరేమంటారు? ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే మీకు ఎలాంటి బాధ ఉంది? జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటేనండి, వాళ్ళు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా అసలు మన అభిప్రాయం తీసుకోకుండానే తయారైపోయింది నోటు ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చేస్తాం అంటారు. మన ప్రజాప్రతినిధులకు అసమర్థత మూలంగాను మనకు ఏ విషయం తెలియకుండా మబ్బుల్లో ప్రజలను పెట్టి చోటగా పరిపాలన చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి కనపడుతుంది. మబ్బుచాటు వ్యవహారం కింద మనకు అసలు ఏం తెలియదా? మన అమాయకులు ప్రజలందరూ గుర్రెలా? ఈ దిగ్విజయ్ సింగ్ గారేమో రెడీ అయిపోయిందంటారు. షిండే గారు ఇవాళ మధ్యాహ్నం స్టేట్మెంట్లోను అసలు అలాంటిది ఏం లేదు, నోటు లేదు, ఏం లేదంటారు. అంటే వారే ప్రజాప్రతినిధులు వారే అలా చెప్తుంటేను కేంద్ర నాయకులు మనం ఏమైపోవాలి అంటే ప్రజలకు ఏ విషయం అర్థం అవ్వకూడదు. మన సందిగ్ధంలో పెట్టేసి వాళ్ళు చేయదలుచుకున్నది చేస్తున్నారని ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే. ఇప్పుడు మీరు మంచి పాటలు కూడా రాస్తుంటారు, దీని మీద సమైక్యాంధ్రకు సంబంధించిన పాటలు. ఓకే, ప్రప్రథమంగా సిసిసి ఛానల్ వారు విశ్రాంత ఉపాధ్యాయునిగా నాకు ఈ తెలుగు తల్లికి 3 గేయమాలికలు సమర్పించుకుందాం ఉద్దేశంతోనే రాసిన మా 10th లో మా టీచర్స్ అందరూ నా దగ్గర తీసుకుని పాడేరా. సరే, నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు అసలు నేను పాడుతున్న ఈ 3 గేయాల్లోనూ కూడా మొట్టమొదటిది అసలు దీనికి కారణమైన ఏమిటి అన్నది, రెండోది మన పరిస్థితి ఎలా ఉంది అన్నది, మూడోది మనం ఎలా ఎదుర్కొంటున్నాం అన్నది 3 ఇష్యూల మీద 3 గేయాలు ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్ జై సమైక్యాంధ్ర. ఓ పిల్లడా, ఏందిరా అట్టా చూస్తున్నావు, రాయిటరా. ఓహో, అరే ఏందిరలాగా చూస్తున్నావు అద్దరి బన్నా, సమైక్యాంధ్ర మనదేరా వినరా కన్నా. అరే ఏందిరలాగా చూస్తున్నావు అద్దరి బన్నా, సమైక్యాంధ్ర మనదేరా వినరా కన్నా. అద్దరి బన్నా వినరా కన్నా, అద్దరి బన్నా వినరా కన్నా. పార్లమెంటు సంతలోన అద్దరి బన్నా, హైదరాబాదు అమ్మేరు వినరా కన్నా. పార్లమెంటు సంతలోన అద్దరి బన్నా, హైదరాబాదును అమ్మేరు కదరా చిన్న. భాగ్యనగర వాసులంతా అద్దరి బన్నా, బోరు బోరు అంటున్నారు కనరా చిన్న. అరే భాగ్యనగర వాసులంతా అద్దరి బన్నా, బోరు బోరు అంటున్నారు కనరా చిన్న. అద్దరి బన్నా కనరా చిన్న, అరే అద్దరి బన్నా కనరా చిన్న. శిశుపాలుడు జయపాలుడు అద్దరి బన్నా, తెలంగాణ చిచ్చు పెట్టే చూడర చిన్న. శిశుపాలుడు జయపాలుడు అద్దరి బన్నా, తెలంగాణ చిచ్చు పెట్ట చూడర చిన్న. సోనియా ఎవ్వరో తెలుసా కన్నా, పరదేశీ అమ్మిరా వినరా కన్నా. సోనియా ఎవ్వరో తెలుసా కన్నా, పరదేశీ అమ్మిరా వినరా కన్నా. ఆంటోనీ షిండేలు ఎవ్వరు చిన్న, చిదంబర రహస్యాలు కనరా కన్నా. ఆంటోనీ షిండేలు ఎవ్వరు చిన్న, చిదంబర రహస్యాలు కనరా కన్నా. అదే అద్దరి బన్నా వినరా చిన్న, అద్దరి బన్నా వినరా కన్నా. తెలుగువారి మధ్య పోరు తగదుర కన్నా, తెలుగు తల్లి అందరిది కదరా చిన్న. తెలుగువారి మధ్య పోరు తగదుర కన్నా,
తెలుగు తల్లి అందరిది కదరా చిన్న, హైదరాబాదు అందరిది అద్దరి బన్న, ఆంధ్రదేశ రాజధాని కదరా చిన్న, హైదరాబాదు ఎవరి అందరిది అద్దరి బన్న, ఆంధ్రదేశ రాజధాని కదరా చిన్న, అది అద్దరి బన్న, వినరా చిన్న, అది అద్దరి బన్న, వినరా చిన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి విజయదుర్గ దగ్గరికి వెళ్లే ముందు మనం ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరికి వీళ్ళంతా కేబినెట్ నోటు కేంద్రంలో వెళ్లే ముందు మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇప్పుడు చూద్దాం. చూసిన తర్వాత విజయదుర్గ గారు ఏమంటారు చూద్దాం. అభిప్రాయాలను చెప్పినప్పుడు పునరాలోచన చేయమన్నారు అధిష్టాన వర్గాన్ని. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడుతున్నారు. కిరణ్ అంటే ఆయన పోయేదానికి ఒక దారి చూసుకొని ఇప్పుడు ఈ రకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించడం తప్పు. జగన్మోహన్ రెడ్డి, సోనియా గాంధీని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి చాలా చాలా మంచివాడు, చాలా ఇష్టడు ఆయనకు. సీమాంధ్ర ప్రజల మనోభిప్రాయాలను వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని పునరాలోచన చేయమని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం ఆయనకు తప్పుగా కానొచ్చింది. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో తప్పు పడతారు, ఓ రోజు పోడతారు, ఓ రోజు తప్పు పడతారు. వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రైట్, నో, అధిష్టాన్ని ఎవరు ధిక్కరించడం లేదు. పార్టీలో బాధపడుతున్నాం తప్ప ధిక్కరించింది ఏమి లేదు. వెల్కమ్ బ్యాక్. విజయదుర్గ గారు ఏమంటారు? ఇప్పుడు మన మంత్రులు ఎమ్మెల్యేలు రకరకాల వ్యాఖ్యలు, ఈ గొడవే తప్ప వాళ్ళు ఉద్యమంలోకి వస్తున్న దాఖలాలు ఎక్కడ కనబడటం లేదు. వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత లేని పరిస్థితే కనిపిస్తుంది. మీరు జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదేనండి, ఇప్పుడు మనం సూచించదగ్గ విషయమే అదండి. ఎందు గురించి అంటే మన ముఖ్యమంత్రి గారు మనకి ఈ జూలై 30వ తారీఖున వచ్చిన తర్వాత ఫస్ట్గా రియాక్ట్ అయిన వ్యక్తి ఆయనే. ఈ సమైక్యాంధ్ర పోరాటంలో మనకి వచ్చే నష్టాలు కష్టాల గురించి మొట్టమొదటిగా ఆయనే వివరించడం జరిగింది. ఆ తర్వాతే మిగిలిన పార్టీల సభ్యులు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా రావడం జరిగింది. అటువంటి ముఖ్యమంత్రిని మన అందరం కూడా ఇంకా గౌరవించి ఆయన తెలంగాణని కూడా సపోర్ట్ చేస్తూ తెలంగాణ కూడా మనతో కలిసి ఉంటేనే తెలంగాణకి లాభం అని చక్కగా వివరించడం జరిగింది. మాకు నీటి సమస్యలు ఏంటి, తర్వాత నదీ జలాల సమస్యలు ఏంటి, తర్వాత ఉద్యోగస్తుల సమస్యలు ఏంటి, హైదరాబాద్కి సంబంధించిన సమస్యలు ఏంటి అన్నీ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా మన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఏవో ఆశించి అంటే ప్రజలకి దూరంగా జరగడం అనేది కనపడుతుంది. ఇప్పుడు ఆ ప్రజలకు దూరంగా జరగడం వల్ల రేపు జరగబోయే ఎలక్షన్స్లో కానీ లేకపోతే ఇతరత్ర ప్రజల వద్దకు వచ్చే అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ప్రజల వద్దకు రావడానికి మార్గం సుగమం చేసుకుని ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే స్పందించడం జరిగింది అదేవిధంగా మొత్తం అందరూ కూడా ఒకే మాటగా ఒకే బాటగా ఉండి అదే ఒకే నిర్దిష్టమైనటువంటి విధానంలో నడిచినట్లయితే మనం తప్పకుండా ఇది సాధించగలుగుతాము. ఈ వీళ్లలో ఉన్న అంతర్గత కలహాలు కుమ్ములాట్లో నశించినప్పుడే మనం ఇది సాధించగలుగుతాము. ఉద్యోగస్తులు విద్యార్థులు చాలా చక్కగా శాంతియుతంగా దీన్ని నడిపిస్తున్నారు. అశోక్ బాబు గారు ఒక మాట చెప్పారు, ఇది గాంధేయ సిద్ధాంతంలో జరుపుతున్నాము, ఎక్కడా కూడా అలజడి సృష్టించకుండానే చెప్పారు. అదే మార్గంలో మొత్తం అందరూ కూడా నడిపిస్తున్నారు. ఇటువంటి ఉద్యమాన్ని రాజకీయ నాయకులు ఇంకా ముందుండి నడిపించినట్లయితే ఈ అంతర్గత కుమ్ములాట్లు లేకుండా ముందుకు నడిపించినట్లయితే ఇంకా విజయవంతం చెంది ఇది ఆపడమే కాదు, మనం డిలే చేయడం అని కాకుండా పూర్తిగా ఆపే విధంగా ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ తెలంగాణ ప్రక్రియ అనేది రాకుండా చేయడానికి తగినటువంటి మార్గం అన్వేషించవలసిన అవసరం ఇప్పుడు మనకు ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి మనం ఈరోజు తాజా పరిణామాల్లో భాగంగా గండ్ర వెంకటరమణారెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ప్రతాప్ గారి విశ్లేషణ కొనసాగుతుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి అభిప్రాయం మాత్రమే తెలుసుకుంటుందని నాకు ఉండేటువంటి సమాచారం. కేవలం అభిప్రాయం చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయమని కోరే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమైనా కోరుకుంటే కోరు. ఏది ఏమైనా పార్టీలో గతంలో 2009 డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశంలోనే మేమందరం కూడా పార్టీ నాయకత్వానికి బద్దులమై ఉంటామని ఏకవాక్య తీర్మానం చేసినాం. దానికి అనుగుణంగానే ఈ రోజు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా దానికి సహకరించారు. వెల్కమ్ బ్యాక్. ప్రతాప్ గారు చూశారు కదా తాజా పరిణామాలు, ఏ విధంగా దీన్ని మనం విశ్లేషిస్తారు? ఇప్పుడు ఇమీడియట్ లేటెస్ట్ న్యూస్ ఒక 2 నిమిషాల క్రితం వచ్చిన న్యూస్ ప్రకారం
టీ నోట్ అని అన్నారు ముందు, అంటే టేబుల్ నోట్ అని అన్నారు కోరిక మన వీళ్ళు కేంద్ర కేబినెట్. ఇప్పుడు ఆ టీ నోట్ బదులు అక్కడ ఏమొచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసి కేంద్ర హోంశాఖ ఒక మెసేజ్ పంపించేసింది. ఎస్పీలు, ఐజీలు, డీజీపీలకి టెలికాన్ఫరెన్స్ అరేంజ్ చేసేసి సహనంగా వ్యవహరించాలని డీజీపీలకు ఆదేశించి అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని జస్ట్ ఒక 2 minutes కింద వచ్చిన. అంటే దీన్ని బట్టి 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించడానికి సుగమంగా దారులన్నీ రెడీ చేసి ఏదైతే సిడబ్ల్యూసీలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయాన్ని వాళ్ళు ఒక 2 minutes కింద వచ్చిన ప్రక్రియలో పెట్టారు. ఆ ప్రక్రియని చేసేస్తున్నారు. ఇవాళ పొద్దున్నుంచి చూస్తే పొద్దున్న 10 గంటలకు అసలు ఒక నేషనల్ ఛానల్లో ఈ స్కోరింగ్ వచ్చింది. అక్కడి నుంచి మన ఛానళ్ళు అక్కడి నుంచి ఒక 1 by 1 ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు రాసుకోవడం. అప్పుడు ఢిల్లీలో షిండే గారు అనడం, అసలు నేను నోటే చూడలేదు, నేను సంతకం పెట్టలేదు, నాకు తెలియదు అసలు. తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు, నాకు తెలీదు ఇవాళ కేబినెట్ లో నువ్వు నోటు వెళ్తాదని, ఊహాగానాలు ఇవన్నీ చేసి సరిగ్గా 5:15 4:15 వాళ్ళు మొత్తం కేంద్ర కేబినెట్ కి మినిస్టర్లందరికీ కూడా తెలంగాణ నోటు ఉందని చెప్పి పంపించారు. అంటే పొద్దున్న మన మినిస్టర్లు అందరూ ఆంధ్రప్రదేశ్లో సీఎంని కలిసినప్పుడు కూడా సీఎం నోటు వచ్చేప్పుడు చూద్దాం, చేద్దాం, తర్వాత ఆలోచిద్దాము అని అన్నారంటే సీఎం కూడా తెలియకుండా అక్కడ ఢిల్లీలో జరుగుతున్న ఈ విశేషాలను బట్టి చూస్తే కాంగ్రెస్ అధిష్టానం పారదర్శకత అంటారే, ఈ విధమైన పారదర్శక కాదు, వాళ్ళ లోపాయికార్తనం, వాళ్ళ రాజకీయం, వాళ్ళ సొంత పాము గుడ్లను తినేసినట్టు వాళ్ళ సొంత పార్టీ మనుషుల్ని సొంత వాళ్ళని తినేసేసే సంస్కృతి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. అంటే ఎంత దారుణంగా ఉంది మన పరిపాలన, మన సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ వార్త తెలుగు ఛానల్స్ ప్రసారం జరుగుతున్నప్పటి నుంచి కూడా మనకి విజయనగరం నుంచి ఇటు చిత్తూరు జిల్లా అనంతపురం వరకు కూడా మొత్తం ఎంపీలు, మంత్రులు ఇళ్ల ముట్టడిని జేఏసీ నాయకులు, విద్యార్థులు, అనేక సంఘాల ప్రతినిధులు ముట్టడించడం జరిగింది. అనేక ఘర్షణలు కూడా జరుగుతున్న వాతావరణం. కొన్ని చోట్ల ఏటీఎంలని మీద కూడా దాడి చేసి ఫర్నిచర్లు, కొన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను కూడా ధ్వంసం చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అంటే విధ్వంసకర రూపానికి ఉద్యమం సంతరించుకో ఉందని అనొచ్చండి. రేపటి నుంచి ఎలా ఉండవచ్చు? ఇప్పుడు ఎందుకంటే అండి ఇది 15వ తారీఖు లోపల దీన్ని ఏదో చెయ్యాలి, లేకపోతే వాళ్ళు విభజన చేయడం కష్టం. 15వ తారీఖు లోపల చేయకపోతే 251 రోజులు టైం సరిపోదు. కాబట్టి ఈ నెల 15వ తారీఖు లోపల దీన్ని చెయ్యాలి. కాబట్టి మనం హడావిడిగా అంటున్నాం, కానీ మన తప్పుదారి పట్టించారు. హడావిడిగా కాదు, ఇది ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తీసుకొచ్చి చేశారు. అది మన నాయకులకి ఇవాళైనా బుద్ధి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుదారిని ఇంకా వాళ్ళు సమర్థించుకుని మా అధిష్టానం అంటే వాళ్ళు ఇందాక అశోక్ బాబు గారు కూడా చెప్పారు, మీ గుండెల మీద చేసుకోండి, మీ అధిష్టానం చేసింది తప్పా కాదా, నిజంగా అది మంచిదైతే మేమే స్వాగతిస్తాం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా విభజించడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన రోజు మొత్తుకుంటున్నా కూడా మీకేం తెలుసు 2014 దాకా నోటు రాదు వెళ్ళిపోతుందని అన్నారు. ఇవాళ ఏం సమాధానాలు చెప్తా చూడాలి. ఒకసారి మనం చలసాని శ్రీనివాస్ గారి సౌండ్ బైట్ విందాం, విన్న తర్వాత చర్చను కొనసాగిద్దాం. కేంద్ర మంత్రులు తాము చేస్తున్న ప్రకటనలు ఏదైతే ఉన్నాయో తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. తీర సీమాంధ్ర ప్రాంతీయులు ఈ రోజు ఆత్మరక్షణ కోసం చేసే యుద్ధం లాంటి దీంట్లో ఖచ్చితంగా వాళ్ళు రాజీనామాలు చేసి భాగస్వాములు కావాలి. లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. అదే సమయంలో మీకు చెప్తున్నాను, కొన్ని రాజకీయ పక్షాలు తమను తాము విమర్శించుకున్నాయి. ఇది సరికాదని చెప్పి మనవి చేస్తాను. ఇవాళ యుద్ధం లాంటి పరిస్థితి వచ్చింది. యుద్ధం తెలంగాణ ప్రజల మీద ఇంకొక నాయకుడి మీద కాదు, ఇది తమను తాము రక్షించుకోవడానికి కేంద్రం మీద చేస్తున్న యుద్ధం జరిగే పరిస్థితుల్లో దయచేసి రాజకీయ పార్టీలన్నీ ఇంకో రాజకీయ పార్టీని విమర్శించడం మానేసి ఈ యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా, ఈ ఆత్మరక్షణలో దీంట్లో ముందుకెళ్లవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తున్నామండి, ఖచ్చితంగా ఇవాళ కేంద్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు ఇవాళ నోటు మీద ఇలా తాత్సారం చేస్తా ఇవాళ బెదిరిస్తున్న నేపథ్యంలో రాజీనామా కనుక చేయకపోతే వాళ్ళు ద్రోహులుగా మిగిలిపోవడమే కాదు, ఇంకా కూడా ఉందండి. ఈ రాజకీయాల్లో 5 సంవత్సరాల గురించి అనుకుంటున్నారు. మా ఉపాధ్యాయులకు చెప్తాం, పిల్లలకు పాఠాలు చెప్పమని చెప్తాం. వచ్చే 50 సంవత్సరాల వరకు తెలుగు జాతికి చేసిన ద్రోహం చేసే వాళ్ళు ఎవరో కూడా నిరూపించడానికి వీరి ఫోటోలు కూడా వేసి కూడా వారి వచ్చే తరాలు కూడా దయచేసి వారికి విజ్ఞప్తి చేయాలి. నాన్న దయచేసి మాకు ద్రోహం చేయొద్దు మా తరాలకి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేయాలని కోరుతా ఉన్నాం.
ఈ ఆపత్కాల సమయంలో గనక తెలుగు ప్రజలందరూ చూపిస్తున్న ఈ సంయమనానికి ధన్యవాదాలు చెప్తూ ఎప్పటి నుంచి అన్నా సరే ఈ నోట్ కనుక ముందుకెళ్లిన నేపథ్యంలో 100% కోస్తా రాయలసీమ ప్రజలు తమ ఆత్మ గౌరవాన్ని హక్కుల్ని కాపాడుకోవడానికి తుదికంటా పోరాటం చేయాలి. ఈ పోరాటం వ్యక్తుల మీద కాదు, తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు లాంటి మీద కూడా కాదండి. ఇది వారి ప్రాంతం కోసం చేసుకుంటారు. మా బంగారం మంచిగా మా బాగాలేదు, అందుకని మా బంగారంగా ఉన్న మా నాయకులు మేము అడుగుతున్నాం, నిలదీస్తున్నాం. ఉద్యోగం చూసి ఇంత కష్టపడి ఈ విధంగా చేస్తున్నప్పుడు కనీస కృతజ్ఞత కూడా లేకుండా చక్కటి సకల వైభోగాలు తీసుకుంటా షార్ట్ కట్ బైక్లో కూడా తిరిగే పరిస్థితిలో మీరు ఉన్నారంటే. వెల్కమ్ బ్యాక్. విష్ణుమూర్తి గారు, తాజా పరిణామాలు చూసాం మనం. ఇప్పుడు వాళ్ళు ప్రతి దశలోనూ కూడా తెలంగాణ ఇష్యూకి సంబంధించి, విభజనకు సంబంధించి ప్రతి దశలోనూ మోసం చేసుకుంటూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రజల్ని, ఒక ప్రాంత ప్రజల్ని ఇలా మోసం చేసుకుంటూ ఇలా రావడం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? మేము సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చాం, పారదర్శకంగా వ్యవహరిస్తాం, అన్ని సమాచారాలు ప్రజల ముందు పెడతామన్న వాళ్ళు కనీసం మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా వాళ్ళు సమాచారాన్ని ఇవ్వని నేపథ్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాలు పారదర్శకంగా నడుస్తున్నాయని భావించవచ్చా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎట్లా అందరి కడుపు కాలుతుంది? నేను ఇందాక చెప్పానండి ఇప్పుడు దేనికంటే రిజైన్ చేయమని అందరినీ కూడా. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ ప్రకటన వచ్చిన తర్వాత 2 సార్లు మన సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టారు. మొదటి ప్రెస్ మీట్లో కొంత క్లారిటీ ఇచ్చారు ఆయన. మొన్న రెండో ప్రెస్ మీట్లో కూడా మరి ఫుల్గా క్లారిటీ వచ్చాను. అంటే ఒక రకంగా కేంద్రం మీద ఈయన ధిక్కార స్వరం వినిపించినట్టు రాజకీయ నాయకులే చెప్పారు, మనందరం చూస్తున్నాం. ఈ నోటు క్లియర్గా అందరికీ తెలిసేలాగా పెడితే రేపు పొద్దున్న స్టేట్లో మరి ఎమ్మెల్యేస్ అందరూ కూడగట్టి మరి రకరకాలుగా చెప్తున్నారు వీళ్ళు. ఏంటి ఆర్టికల్ 3 అని కాసేపు అంటారు. నోటు ముందు అసెంబ్లీలో అదే అప్రూవ్ అవ్వాలి అని కొంతమంది అంటారు, అక్కర్లేదు కొంతమంది అన్నారు. ఇలాగలాగా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎనీవే ఏదైనప్పుడు కూడా మరి అధిష్టానం వరకు సీఎం గారికి తెలియకుండా మరి సార్ చెప్పారు ప్రతాప్ గారు, ఆయన తెలియకుండా నోటు ఇప్పుడు కాదండి, ఎప్పుడు మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే నోటు ఎప్పుడో ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నారు. అందుకని అంటే ఉద్యమాల వల్ల ఎప్పుడు మనం పెడదాం, ఎప్పుడు ఇందులో పెడదాం అని చెప్పేసి అదే బయట పెడదామని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా మన 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 మంత్రివర్గంలో కూడా వీళ్ళు కూడా రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. సీఎం గారి మీద వ్యతిరేకత మాట్లాడమని. ఈ సమయంలో పెడితే కొంత వర్గం సీఎం గారు డిఫెన్స్లో పెడతారని అని ఉద్దేశంతో పెట్టుబడి తీసుకోవడం జరిగింది. ప్రజలను డైవర్ట్ చేయడానికి రకరకాల ఇష్యూస్. అటేమో చంద్రబాబు నాయుడు గారు జగన్ ని టార్గెట్ చేస్తూ ఆయన ఒకటి మాట్లాడతారు, జగన్ జైలు గొడవ లేకపోతే బెయిల్ గొడవ ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ సీఎం కుర్చీ ఏదో తేడా వస్తుంది అన్నట్టు కాంగ్రెస్ లో క్రియేట్ చేస్తున్నారు. రకరకాలుగా ఏదైనప్పుడు కూడా సరే రకరకాలుగా అందరికీ తెలుసు ఎన్ని స్పెక్యులేషన్స్ కూడా. ఈ రాష్ట్ర విభజన అనే ప్రక్రియ కూడా మన రాజకీయ నాయకులందరికీ తెలుసు, తెలియకుండా ఏం జరగలేదు. డైవర్ట్ చేయడం కూడా అంటే వాళ్ళు ఏంటంటే ఇంత ఉద్యమం వస్తుందని చెప్పేసి ఊహించుంటారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు, ఉద్యోగస్తులు అనుకుంటున్నారు. ఎనీహే ఎప్పటికైనా సరే పార్టీలో జెండాలు పక్కన పెట్టి అందరూ ఎంపీలందరూ కూడా మన సీమాంధ్రంలో ఎంపీలందరూ దయించి మరి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మనం ఇప్పటికైనా వాళ్ళు రిజైన్ చేసి ఒక జేఏసీగా ఏర్పడి మన స్టేట్లో కూడా వచ్చేసేసి మరి ఎమ్మెల్యేలతో మినిస్టర్తో మాట్లాడి వీళ్ళందరూ ఒక కోఆర్డినేట్గా ఏర్పడి అదేవిధంగా మనకు రకరకాల పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ కానీ మిగతా పార్టీ రాజకీయ పార్టీలను కూడా ఒక గొడుగు కిందకు వచ్చి ఇప్పటికైనా సరే రిజైన్ చేసి వీళ్ళు ఉద్యమంలోకి వస్తే తప్పనిసరిగా మనకి ఈ నోటు ఆగిపోయినప్పుడు కూడా చాలా మటుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి అశోక్ బాబు గారు తాజాగా చేసిన కామెంట్స్, నోటు వస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత స్వామి గారితో చర్చ కొనసాగిద్దాం. ఈ రోజున కేబినెట్ నోటు ఉంది అని తెలిసిన తర్వాత ఒక్క కేంద్ర మంత్రి కానీ ఒక్క ఎంపీ కానీ మీడియా వద్దకు వచ్చి ఈ కేబినెట్ నోట్ అనేది వస్తే మేము ఏదైతే కోరుకున్నామో రాజీనామాలు అనేది అది ఇస్తామని చెప్పబోవడం మటుకి మరి వీళ్ళని ఎన్నుకున్నందుకు మేము ఈ సీమాంధ్ర ప్రజలకు సిగ్గుపడుతున్నాం. రాష్ట్రం అంతా కూడా ఉద్రిక్తలతో అట్టుడుగుతుంది. చాలా చోట్ల బంద్ కార్యక్రమాలు, అలాగే రాజకీయ పార్టీలు కూడా వేరే రాజకీయ పార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ఇంత ఉద్రిక్త వాతావరణానికి కారణమైన ఈ టీ నోట్ అనే దాని మీద ఒక్క మంత్రి కానీ ఎంపీ కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టం.
ఇప్పటికైనా సరే మేము ఎంపీలని మేము కోరుకునేది ఒకటే, ఇది ఆఖరి అవకాశం. మీరు నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర విభజన నోటుని టేబుల్ ఐటమ్ గా కనుక కేబినెట్ లో తీసుకువచ్చినప్పుడు మీరు రిజైన్ చేయకుండా కనుక కంటిన్యూ అవుతే మరి రేపటి నుంచి రాష్ట్రం జరిగే సంఘటనల మట్టికి మేమైతే బాధ్యులు కాదనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నాం. అలాగే రాష్ట్రంలో కూడా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కొంత వాళ్ళ స్థాయికి మించి మాట్లాడటం జరుగుతుంది. రాష్ట్ర విభజనను సమర్థిస్తాం, లేదా రాజకీయంగా కొన్ని మార్పులు రావాలి, ఇవన్నీ కూడా మాట్లాడటం జరుగుతుంది. రాష్ట్ర విభజనను సమర్థించే ఏ ఎమ్మెల్యేలు కూడా మేము స్పేర్ చేసే విషయం లేదనేది మట్టి చాలా స్పష్టంగా చెప్తున్నాం. అయితే మేమేమి వైలెంట్ గానో లేదంటే రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద చేసిన విధానంగా లేదా ఆ విధానంలో మేమైతే పోము కూడా. కానీ మీ రాజకీయ జీవితానికి మట్టికి ఖచ్చితంగా శుభం కాటేస్తాం. ఉద్యోగస్తుల శక్తిని లేదా మా ఉద్దేశాలను బట్టి మీరు తప్పుగా అర్థం చేసుకుంటే దానికి మా బాధ్యత లేదు. ఇవాళ 7 లక్షల మంది కుటుంబాలు 2 నెలలుగా జీతాలు లేక ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఒకే ఒక ఆశయంతో మేమంతా రోడ్ల మీద ఉంటే మీరు మీ పదవుల కోసం స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని విభజిస్తాకి మేము తోడ్పడతామని చెప్పడం అనేది తల్లి నమ్ముకుందా అనుకుంటా ఈ హీనమైన సంస్కృతి అని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈ రాష్ట్ర విభజనకి మీరు సహకరించారంటే బహుశా మీరు మనిషిగా ఉండటం కూడా భూమాతకి ఇష్టం ఉండడం అనేది మా అభిప్రాయం. కాబట్టి అటువంటి ఆలోచన మానుకోవాలని, ఒకవేళ కేంద్రానికి అధికారం ఉంది కాబట్టి కేబినెట్ నోట్ని కేబినెట్లో ఆమోదించిన అవకాశం ఉంది. తర్వాత కొన్ని ప్రక్రియల తర్వాత ఈ అసెంబ్లీకి వీళ్ళ అభిప్రాయం కోసం వస్తుంది. ఆ అభిప్రాయ సేకరణలో ఈ సీమాంధ్రలో ఉన్న 159 మంది ఎమ్మెల్యేలు కూడా, ఎందుకంటే 16 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ మీ తీర్మానాన్ని కానీ మీ అభిప్రాయంగా చెప్పాల్సిందే. అందుకు అనుగుణంగా మేము కూడా రేపు ఎల్లుండో కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక లెటర్ రాసి మీరు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు మీ కాన్స్టిట్యున్సీలో మీ ప్రజలకి ప్రమాణం లాంటి ఒక హామీ ఇవ్వాలని, అది లేని పక్షంలో ఖచ్చితంగా మరి ఆ నియోజకవర్గంలో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ 13 జిల్లాలే కాకుండా హైదరాబాదు అలాగే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా మేము కలిసి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. మీరు ఈ రాజకీయమైన పవర్ కోసం నిజంగా పోట్లాడుకుంటున్నారు కాబట్టి దాన్ని మీరు రాజకీయ పార్టీలను కూర్చొని పరిశీలించుకుని తప్ప ప్రజలుగా మమ్మల్ని విడదీద్దనే అంశాన్ని మటుకి మేము అన్ని పార్టీలను అన్ని ఎమ్మెల్యేలను అడగదలుచుకున్నాం. సమర్థిస్తారా లేదనేది వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడ ప్రత్యేకించి సీమాంధ్రలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా మరి పార్టీ సిద్ధాంతాలకు దూరంగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర సమైక్యతకి అనుకూలంగా తీర్మానానికి ఓటేస్తుందని చెప్పి మేమందరం ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ స్వామి గారు. మీరు చూశారు చాలా ఆవేశంగా మనకి ఏపీ ఎన్జిఓస్ తరఫున డైనమిక్ లీడర్షిప్ నడుస్తుంది. రాష్ట్రంలో ఉద్యమానికి వెన్నెముక నిలిచింది. ఆయన చేసిన కామెంట్స్ నోటు వస్తున్న నేపథ్యంలో చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఈ నోటు ప్రక్రియ ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? విభజన జరిగే ఛాన్స్ కనిపిస్తుందా మీకు? సార్, మా అశోక్ బాబు గారు చెప్పిందంతా కూడా అక్షరాల సత్యం సార్. ఇక్కడ జరిగేది ఏంటంటే 6 లక్షల మంది ఉద్యోగస్తులు సమైక్యం గురించి పోరాడుతున్నారు. కొన్ని 13 జిల్లాల్లో కొన్ని కోట్లాది మంది సమైక్యం గురించి పోరాడుతున్నారు. కానీ మనం ఎన్నుకున్నటువంటి సీమాంధ్ర మంత్రుల మధ్య మటుకు సమైక్యత అనేది మనకు కనిపించడం లేదు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, నోటు వచ్చింది, మనం చర్చిస్తున్నారు, టేబుల్ నోట్ అంటున్నాం, చర్చిస్తున్నారు. తర్వాత మళ్ళీ అసెంబ్లీలో చర్చించాలి, తర్వాత పార్లమెంట్లో చర్చించాలి. చర్చించిన తర్వాత మన యొక్క రాష్ట్రపతి గారి యొక్క ఆమోద ముద్ర కావాలి. కానీ అక్కడ రాష్ట్రపతి గారు కూడా గోర్ఖాల్యాండ్ గురించి, ఆయన పశ్చిమ బెంగాల్ చెందినటువంటి వ్యక్తి, అక్కడ గోర్ఖాల్యాండ్ గురించి పోరాడుతూ ఉన్నారు. ఆయన కూడా అవగాహనతోటి ఇది ఇచ్చినట్లయితే రేపు నా రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఉంటుంది అనే ఒక లాజిక్ అనేది ఆయనలో వస్తే కొంతవరకు మనం మేలు కలుగుతుందని చెప్పి, అంటే అంతవరకు వెళ్తే అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చాలా పేపర్లు గట్టి చూసినట్లయితే
మనకి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన సూచనలు చేసినట్లుగా తెలిసింది. ఏ విధంగా స్వామి గారు అంటే ఇప్పుడు ఆయన సూచనలు చేశారు, ఓకే, అన్నీ ఓకే. ఇటు రాష్ట్రపతి కానీ అటు ప్రధానమంత్రి కానీ కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతిలో ఆట బొమ్మలకు కీలు బొమ్మల్లాగా మారిపోతున్న పరిస్థితి, మన రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళు చెలాయిస్తున్న అధికారం మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. కానీ ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా కనిపిస్తుంది కదండి, కనిపించింది. కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న తీరులో ఎక్కడ ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకుంటారు? నమ్మకం పెట్టుకుంటాం అంటే ఆయన జరిగినటువంటి ఆయన యొక్క చరిత్ర చూసినట్లయితే ఆయన ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఒక నమ్మకం అనేది మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకోవాలంటే నిన్న యొక్క ఆర్డినెన్స్ విషయంలోనే ఆయన యొక్క పనితనం మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇంకా మనకి ఇప్పుడు అసెంబ్లీలో మన వాళ్ళకి ఎక్కువ ఉన్నది కాబట్టి మనం తీర్మానం వీగిస్తామని అనుకుంటున్నాం. అంటే దేశ ప్రధాని సోనియా ఇంట్లో ప్యూన్ తరహా స్థాయికి దిగజారే అది మనం ఆ నోటితో అనకూడదండి. కానీ ప్రజలందరికీ కూడా ఆ అవగాహన అందరికీ కల్పించబడింది నిన్నటితోటి. కాబట్టి రాష్ట్రపతి గారు అయితే ఒకటి అంతవరకు అంటున్నాం. కానీ నేను ఇందాకే చెప్పాను, నేను అందరికీ కూడా మన సమైక్యంతో పోరాడితేనే ముందుకు వెళ్తుందని చెప్పి 2 రోజుల నుండి మనం చూస్తున్నాం. వాళ్ళకే మన మంత్రుల్లోనే ఒక పక్కనేమో ప్రధానమంత్రి మన యొక్క ముఖ్యమంత్రి గారి మీద, ఒక పక్కన బొత్స గారు సిడబ్ల్యూసి తీర్మానాన్ని మనము అంగీకరిస్తేనే మనం యొక్క సీమాంధ్ర తీర్మానాన్ని మనం కూడా అంగీకరిస్తామని అంటున్నారు. 2 నాలుకలతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగానైనా మనం ఐకమత్యంగా ఉండి పోరాడితే అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పోరాడితే పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప అన్నట్టు పోరాడుతూ ఉంటాం. మన ప్రజలు కూడా వస్తున్నారు, రైతులు వస్తున్నారు, అంగన్వాడీ కార్యకర్తలు వస్తున్నారు. ఇంకా ఇలా పోరాడటం వల్ల కదండి ఇప్పుడు 63 రోజుల వరకు, లేకపోతే ఆ వారం రోజుల ముందే మనకి ఈ నోట్ అనేది వారం రోజుల ముందే వచ్చేసింది. ఈ పోరాటం లేకపోతే పోరాడదాము, మనం ఎప్పుడు కూడా పోరాటంలో విజయం సాధిస్తామని పోరాడతాం తప్పించి అది ఏదో జరుగుతుంది అని చెప్పుకుంటే మన పోరాటం చేయడం వృధా. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వద్దాం మీ దగ్గరికి. ఒకసారి అశోక్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు కంటిన్యూషన్ చూద్దాం. చూసిన తర్వాత చర్చని కొనసాగిద్దాం. కృష్ణమూర్తి గారితో మాట్లాడు. భాగంలో మేము ఉన్నాం, మేము ఓటేసాం. మీరేం చెప్పి గెలిచారు? 2009లో తెలంగాణ లేదు కాబట్టి మేము కాంగ్రెస్ గెలిపించాం. తెలంగాణ ఉందంటే ఖచ్చితంగా వేరే నిర్ణయం తీసుకున్న వాళ్ళం. మీరు మోసం చేశారని మేము అడుగుతున్నాం. మేము మా ఉద్యోగుల ఓట్లతో దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. నిలబెట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ఓట్లు కనుక రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉండేది కాదు. మేము ప్రజల్లో భాగం. ఇవాళ ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీరు బయట నాకంటే మీకు బాగా తెలుసు, మొత్తం గ్రామాల్లో కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కోరిక మేరకు పార్టీలు ఉండాలి తప్ప పార్టీల కోరిక మేరకు ప్రజల మట్టుకు ఉండరు. ఒకవేళ ఈ రోజు కనుక నోటు కనుక ముందుకు వస్తే మీరు రేపు ఏమన్నా జేఏసీ సమావేశం నోట ముందుకు వచ్చేందుకు కంపులు ముందు కూడా ఏం లేదు. నోట్ అయిన తర్వాత చాలా ప్రక్రియ ఉంది. అసెంబ్లీ తీర్మానం అనేది ప్రధానమైంది. అయితే మేము అందరూ చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ ఆమోదం అవసరం లేదన్నారు. స్వేచ్ఛ వేరు, విచక్షణ వేరు. పార్లమెంట్ కి స్వేచ్ఛ ఉంది, కానీ విచక్షణ ఖచ్చితంగా వాడాల్సిందే. సూపర్ పవర్స్ వేరు, డిస్కషన్ వేరు. పార్లమెంట్ కి ఉన్న అధికారాలు చాలా సర్వాధికారాలు ఉన్నాయి. మీరు అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకించే పార్లమెంట్ లో నిర్ణయం తీసుకుంటే పార్లమెంట్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించే అధికారం ప్రజాస్వామ్యంగా మాకుంది. కాబట్టి మాకు. వెల్కమ్ బ్యాక్ కృష్ణమూర్తి గారు. మీరేమంటారు? జరుగుతున్న పరిణామాల మీద మీ కామెంట్ ఏంటి? విభజన ప్రక్రియ ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ ప్రస్తుత పరిణామాల్లో ఎక్కడ ఆగే పరిస్థితులు లేదు, దూకుడుగానే ఉంది కేంద్ర ప్రభుత్వం ఉండి. అయితే దీని పర్యవసానం వారు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడుతుంది. ప్రజలలోంచి వచ్చిన ఉద్యమాలు ఇవి. ఏ ఒక్క వ్యక్తి నిర్ణయం వల్ల బిల్లు పాస్ అవడం కానీ బిల్లు చేయించడం కానీ అన్నది జరగలేదు. మరి సమైకాంధ్ర ఉద్యమంలో ప్రజల యొక్క నానుడే ఇక్కడ అన్ని చోట్ల కూడా. ఒక కొత్తిమీర అమ్ముకునే వాళ్ళు కూడా యూనియన్ పెట్టి వాళ్ళు రివాల్యూషన్ తీసుకుని వస్తున్నారు అంటే మరి ప్రజాప్రతినిధులకి అసలు ఇల్లిటరేట్సా లేకపోతే నిరక్షరాస్యులా, వీళ్ళు ఏంటి, అసలు ఎలా ఎన్నుకోబడ్డారు అనే పరిస్థితి వస్తున్నది. సో ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం నిలబడాలంటే ఉద్యమం ఇక్కడ నుంచి ఏ విధంగా మలుపు తీసుకోవాలి? ఇదే పందాలో ఉండాలి, గాంధీ మార్గంలోనే జరగాలి. ఇలా జరుగుతూ మరి మిగతా వారు అందరూ కూడా సమైక్యంగా మళ్ళీ అందరూ ఇంకా బలాన్ని కూడగట్టుకుంటే
దీంట్లో కొంత నష్టం కూడా ఉంటుంది. ఇటుపైన జరిగే కార్యక్రమాల్లో ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఇందాకనే ఢిల్లీలో జరిగే విద్యార్థి యూనియన్ని ఇప్పటివరకు ఎక్కడ లాఠీచార్జ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో మన సమైక్య ఉద్యమంలో. మరి ఇవాళ చూసాం లాఠీచార్జ్ చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి. మరి అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి దీనికి అంతటికీ కూడా బాధ్యత వహించవలసింది ప్రజాప్రతినిధులే. ఇవన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటారు. ఇవన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటారు. తప్పనిసరిగా ముందుకు వెళ్ళలేరు, ఎదుర్కోలేరు. నేను అనుకోవడం ఏం చేద్దంటే వాళ్ళు వేసిన ముందు వాళ్ళే ఒప్పుకోలేని స్థాయిలోకి తీసుకొచ్చేసుకున్నారు. వాళ్ళు వెనక రాలేరు, ఎదురుకు వెళ్ళలేరు. సో వెళ్తున్నారు కదా, ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ చేశారు, వెళ్తున్నారు. కాకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తున్నది. దాంతోపాటు నష్టం ఉన్నది కదా. మరి ఈ నాయకులు ఇంకా అంటే వాళ్ళు బయటికి రాలేకపోవడానికి కారణం ఏంటి? ఇంకా డ్రామాలు కంటిన్యూ చేయడానికి కారణం ఏంటి? రాలేకపోవడానికి కారణం రెండు రకాలు. ఇక్కడ ఉద్యమ తీవ్రతలో వాళ్ళు ప్రమాదంలో ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళు నాటకం ఆడుతున్నారేమో అటు ఇటు, ఈ నోటికి వాళ్ళు సై అని చెప్పేసి వీళ్ళు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు అనే సమస్య కూడా ఉంది. రెండు ఉన్నాయి, రెండు కారణాలు. రాజకీయంగా వాళ్ళకు పోయి వాళ్ళు తవ్వుకునే పరిస్థితి కనిపిస్తుంది కదా ఎదురు. కనిపించినప్పుడు వాళ్ళు ఎందుకు అధిష్టానం మీద తిరుగుబాటు చేయలేని వాతావరణం? తిరుగుబాటు చేస్తే అక్కడ మరి పార్టీ ఒప్పుకోదు. వాళ్ళ పార్టీకి నియంత్రలే, వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ అసెట్స్ ఎర్నింగ్ మూటలోనే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజా సంక్షేమం చూసే ఉద్దేశంలో ఏ ప్రజాప్రతినిధి నాకు కనపట్టలేదు. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. వచ్చే ముందు ఒకసారి అశోక్ బాబు గారు మళ్ళీ వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తుంది. పథకాలుగా మేము కార్యాచరణ పెట్టాం. ఒకటి, ఎంపీలందరూ రిజైన్ చేయాలని, రెండోది ఎమ్మెల్యేలందరూ కూడా లెటర్ రాసి ఆ నియోజకవర్గాల్లో ప్రజల వద్ద వాళ్ళు ఒక ప్రమాణం చేయాలి, మేము ఖచ్చితంగా ఈ సమైక్య ఆంధ్రాకి కట్టుబడి ఉన్నామని చెప్పి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నిజాయితీని కూడా మేము అనుమానించే పరిస్థితి ఉండదు. వాళ్ళని మళ్ళీ ఏదైనా మద్దతు కావాలంటే కూడా పార్టీ రహితంగా మేము వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ చెప్పింది మేమేం చేయలేమన్న రాజకీయ నాయకులతో మేము క్షమించలేము. వెల్కమ్ బ్యాక్ అనసూయ గారు. ఈ పరిణామాలు చూసిన తర్వాత అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది? కార్యరూపం దాల్చడం అంటేనండి, ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజల ముందుకు రండి అంటున్నారు. వాళ్ళు అసలు ప్రజల ముందుకు వచ్చే ధైర్యం లేకనే వెనకుండిపోయారు, రారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ముందే అమ్ముడుపోవడం జరిగిపోయింది. అంచేత వాళ్ళకు ఇప్పుడు అక్కడ ఉండలేని పరిస్థితి, ఇక్కడికి రాలేని పరిస్థితి, సందిగ్ధావస్థలో ఉన్నారు మన ప్రజాప్రతినిధులందరూ కూడాను. అంచేత ఒక పార్టీకి అమ్ముడిపోయారు కానీ ప్రజల నుంచి ఓటు తీసుకుని వాళ్ళ ఆ స్థానంలోకి వెళ్ళామన్న సంగతి మర్చిపోయారండి వాళ్ళు. ఇప్పుడు కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, వీళ్ళు కనీసం మంత్రి పదవి వదులుకున్న కొంతవరకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు వదలకుండా మంత్రి పదవి వదులుకున్నా తమ నిరసనని ఇక సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే చిన్న అవకాశం ఉంటుంది. అది కూడా ఉపయోగించుకోకపోవడం కారణం ఏంటి? వాళ్ళండి ఆల్రెడీ కమిట్ అయిపోయారు సార్, ఆల్రెడీ ముందే కమిట్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మన నుంచి ఓటు తీసుకుని అక్కడికి వెళ్ళామన్న సంగతి మర్చిపోయారు. అక్కడ అధిష్టానం దగ్గర వాళ్ళు కమిట్ అయిపోయారు. కమిట్ అయిపోయిన మూలంగా లెటర్స్ వెనక్కి తీసుకుంటామని ఒకసారి మేము రాజీనామా చేస్తామని, ఒకసారి 15వ తారీఖున రాజీనామా చేస్తాం, 20వ తారీఖున రాజీనామా చేస్తామంటూ ఇలా రోజులు వెళ్ళబుస్తున్నారే కానీ ఈ ప్రజలు నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పులు లేకుండా ఇలాగా వీధిని పడి దొరుకుతున్నారన్న కనీస అవగాహన వాళ్ళకి లేదండి. నైతిక విలువలు లేవండి అక్కడ. నైతికత లేకపోవడం మూలంగా ఇలాగ జరుగుతోంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మా ఉపాధ్యాయులు ఈ వేళ రోజున ఇంత కార్యక్రమంలో స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా మా నైతిక బాధ్యతగా మేము 10th క్లాస్ పిల్లల్ని వదిలిపెట్టేస్తే ఒక తరం చెడిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ మేము స్ట్రైక్ చేస్తున్నప్పటికీ కూడా మా సోదర ఉపాధ్యాయులందరూ మార్నింగ్ 9 to 11 స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ పిల్లలకి రోజుకు ఒక సబ్జెక్ట్ పాఠం చెప్పి వాళ్ళ నైతిక ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు ఆ మాత్రం ఉద్దేశం లేదు, కనీసం లేదండి వాళ్ళకి లేదు. మంచి పాట, మళ్ళీ రెండో పాట పాడగలరా? ఓకే, ఇప్పుడు నేను పాడబోయే పాట 30 సంవత్సరాలు నేను ఉపాధ్యాయునిగా పనిచేసి వేల మంది విద్యార్థులకి హైదరాబాద్ మన రాజధాని, హైదరాబాద్ ప్రాముఖ్యత ఏంటి, రామోజీ ఫిల్మ్ సిటీ వర్ణించండి, హైదరాబాద్ని వర్ణించండి అని ఇలా పాఠాలు చెప్పి 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 అలసిపోయాను నేను. హఠాత్ ఈ పరిణామాన్ని చూసిన తర్వాత నాకు చాలా ఆవేదన కలిగింది. ఆ ఆవేదనతో రాసిన గేయాన్ని మేము చూస్తున్నాం.
హైలేసా 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 ఓడ మునిగిపోతోందిరా లంగరేసి లాగండిరా ఓడ మునిగిపోతోందిరా లంగరేసి లాగండిరా భాగ్యనగరి ఓడ మునిగిపోతోందిరా హైలేసా హైలో హైలేసా హైలో హైలేసా 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 చిత్రాలు శిల్పాలు చారిత్రక చిహ్నాలు చిత్రాలు శిల్పాలు చారిత్రక చిహ్నాలు తరతరాల సంపద తరలిపోతోందిరా తరతరాల సంపద తరలిపోతోందిరా ఓడను లంగరేసి లాగండిరా ఓడను లంగరేసి లాగండిరా హైలేసా హైలో హైలేసా 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 విద్యా ఉద్యోగాలు బహుళ జాతి సంస్థలు విద్యా ఉద్యోగాలు బహుళ జాతి సంస్థలు తరలిపోతున్నాయిరా తరలిపోతున్నాయిరా మన బ్రతుకు శూన్యమవుతోందిరా అదే మన బ్రతుకు శూన్యమవుతోందిరా హైలేసా హైలో హైలేసా 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 కీచకులు రాబందులు రాజకీయ నాయకులు కీచకులు రాబందులు రాజకీయ నాయకులు సుందర నగరాన్ని అమ్మేరురా సుందర నగరాన్ని అమ్మేరురా ప్రగల్భాల ప్రతినిధులు మనకొద్దురా ప్రగల్భాల ప్రతినిధులు మనకొద్దురా హైలేసా హైలో హైలేసా హైలో హైలేసా 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 తెలుగు తల్లి కన్నీటి పలుగుండెలు పగిలిపోయిరా తెలుగు తల్లి కన్నీటి పలుగుండెలు పగిలిపోయిరా బడి గంట గుడి గంట మూగబోయరా బడి గంట గుడి గంట మూగబోయరా బడుగు బ్రతుకు భారమాయరా అదే బడుగు బ్రతుకు భారమాయరా హైలేసా హైలో హైలేసా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. ఒకసారి అశోక్ బాబు వ్యాఖ్యలు కంటిన్యూషన్ చేసి ఒకసారి తర్వాత విజయదుర్గ గారి దగ్గరికి వెళ్దాం. తిడుతూ రాయొచ్చు, నువ్వు పొగుడుతూ రాయొచ్చు. తిడుతూ రాసిన దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో, పొగుడుతూ రాసిన దానికి ఎలా రియాక్ట్ అవుతారో మీకు తెలుసు. అదే పెన్ను, అదే కాగితం, అదే ఇంకు. కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారం ఒక విస్తృత అధికారం ఉంది పార్లమెంట్కి. రాష్ట్ర విభజనని నిర్ణయించే అధికారం ఎప్పుడు ప్రజలు ఒప్పుకోవాలి, అసెంబ్లీ ఒప్పుకోవాలి. గతంలో బీజేపీ ఇచ్చిన 3 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ తీర్మానం ఉంది కాబట్టి, ఇరు ప్రాంత ప్రజలు అంగీకారం ఇచ్చారు కాబట్టి పార్లమెంట్ ఒప్పుకుంది. ఆ రోజున కూడా 1956లో హైదరాబాద్ స్టేట్ లో అసెంబ్లీ తీర్మానం చేశారు కాబట్టి ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ గా అవతరణ జరిగినాయి. అదే ప్రొసీజర్ ఇవాళ కూడా మళ్ళీ విడిపోవాలన్నా కూడా వెళ్ళాలి. అసెంబ్లీలో తీర్మానం రావాల్సిందే. ఈ తీర్మానాన్ని వెల్కమ్ బ్యాక్ విజయదుర్గ గారు. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఖచ్చితంగా విభజన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఉద్యమ తీవ్రత ఏ విధంగా పెరగాల్సిన పరిస్థితి? ఉద్యమ తీవ్రతని ఇప్పుడు ఇంకా ఎక్కువ పెంచవలసిన అవసరం ఉందండి. ఇప్పటి వరకు కేవలం ఎన్జిఓలు, విద్యార్థులు మాత్రమే ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇక నుంచి మొన్న రైతు గర్జనకి చాలా మంది, లక్షలాది మంది తరలి వచ్చారు. అదేవిధంగా ఇంకా సామాన్య ప్రజలు, గృహిణులు అందరూ కూడా ముందుకొచ్చి ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాజకీయ నాయకుల మనసును మార్చే విధంగా ఈ ఉద్యమం కొనసాగినట్లయితే వాళ్ళ మనసు మారి, అంటే పార్టీలకు అతీతంగా
పార్టీని అధిష్టానాన్ని ధిక్కరించైనా సరే మనం ఈ సీమాంధ్రాన్ని కాపాడుకుందాం అనే ధోరణి ఈ ప్రజాప్రతినిధులకు మనం కలిగించినట్లయితేనే మనం ఇది సాధించుకోగలుగుతాము. లేకపోతే ఇన్నాళ్ళు చేసిందంతా వ్యర్థమైపోయినట్లు అవుతుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి శాంతియుత మార్గంలో తీవ్రతరం చేసినట్లయితే మనం ఇంకా ముందుకు వెళ్ళి దీన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మనకి కేవలం ఒక 50% మాత్రమే ఇప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆ మిగిలిన 50% కూడా ఉద్యమంలోకి పూర్తి స్థాయిలోకి రావాల్సి ఉంటుంది. ఆ పూర్తి స్థాయిలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మన యొక్క సీమాంధ్ర యొక్క గొప్పతనం ఏంటో ఢిల్లీలో తెలియవలసి ఉంటుంది. కాబట్టి మేడం ఇప్పుడు అంటే ఉద్యమాలు రోడ్ల మీద చేస్తున్నారు, అదేవిధంగా ప్రధానమైన సెంటర్స్ లో టెంట్లు వేసుకుని చేస్తున్నారు. దాని బదులుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ల ముందు టెంట్లు వేసుకుని నిరసన దీక్షలు కానీ వంట వరపులు కానీ రెగ్యులర్ గా అక్కడే పెట్టుకుంటే బెటర్ కదా, అంటే వాళ్ళు కనువిప్పు కనీసం కలిగే అవకాశం. ఈ వేళ నుంచి చేసేది అదే కదండి. ఇప్పుడు మంత్రులు ఇచ్చారు, కంటిన్యూ చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ నోటు వెలువడింది కాబట్టి ఇక ఇదే విధంగా తీవ్రతరం అంటే రాజకీయ నాయకుల మీద ఇప్పుడు ముందుండే ప్రోగ్రామ్ అంతా కూడా రాజకీయ నాయకుల్ని దిగ్బంధించడము, వాళ్ళని చేయడం అనేది ప్రాసెస్ జరగవలసి ఉంది. బహుశా అశోక్ బాబు గారి కార్యాచరణ ప్రణాళికలో కూడా అదే ఉంటుందని అనుకుంటున్నాను. ఆ విధంగా ఉండినట్లయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. రాజకీయ నాయకుల్ని రాజకీయంగానే రాజకీయ కుటుంబాన్ని కూడా మనం ఈ ఉద్యమంలోకి నడిపించి వాళ్ళని కూడా దిగ్బంధం చేసినట్లయితేనే వాళ్ళకి మనం ముందుకు సాగలుగుతాము. కాబట్టి ఎంతైనా మనకి ఇంకా తీవ్రతరం చేయవలసిన అవసరం చాలా ఉంది ఇప్పుడు ఈ రోజున. ఓకే థ్యాంక్ యూ అండి. ఒకసారి ప్రతాప్ గారి దగ్గర వెళ్లే ముందు అశోక్ బాబు యాక్చువల్ కంటిన్యూషన్ చూద్దాం. చూసిన తర్వాత ఆయనతో చర్చ కొనసాగి కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ రోజున మీరు కావాలంటే 5 సంవత్సరాలు విడిపోమన్నారు, అందుకే ఆ రాష్ట్రం సపరేట్ గా ఎన్నికలు జరిగినాయి. తర్వాత విడిపోవాలన్న ఆలోచన ఎవరు రాలేదు కదా. ఉద్యమం వచ్చింది, మరి విడిపోలేదు కదా రాష్ట్రం. 69లో ఉద్యమం వచ్చింది, 72లో ఉద్యమం వచ్చింది, విడిపోలా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది మా చేయడంలో తప్పులేదు, కానీ వాస్తవాలు ఇప్పుడు మీరు వాస్తవాలు పెట్టుకుని మాట్లాడండి. రేపొద్దు ఉదయం నేను మాట్లాడతా, అందులో కాదు తూర్పును మాట్లాడా, పడవ మాట్లాడు. తూర్పు పడమర కలిపానంటే మనం సమాజం చెప్పేది ఏంలా. నేను ఇవాళ మీకు చెప్తున్నా ఒకటే, ఆ రోజున ఆర్టికల్ 3 ఉంది, వాళ్ళ ఆర్టికల్ 3 ఉంది. అది తీర్మానం కాదు, అభిప్రాయ సేకరణ. మీకు అర్థం అవడం కోసం తీర్మానం అని చెప్పాను. అసెంబ్లీ అభిప్రాయాన్ని కాదనే సంస్కృతి పార్లమెంట్కి లేదు. అది వెల్కమ్ బ్యాక్. ప్రతాప్ గారు ఏమంటారు? అసెంబ్లీ తీర్మానాన్ని మెజార్టీ ఒపీనియన్ని పార్లమెంట్ తిరస్కరించే అవకాశం లేదు, ఆ సాంప్రదాయంగా ఎప్పుడు కూడా దేశంలో లేదు అని అశోక్ బాబు అంటున్నారు. అయితే ఈరోజు దొడ్డిదారిన టీ బిల్లు ఏదైతే నోట్ను ప్రవేశపెట్టిన తీరు కానీ మొన్న సిడబ్ల్యూసీ చేసిన తీర్మానం, గంటలో యూపీఏ సమావేశం, తర్వాత సిడబ్ల్యూసీ సమావేశం, ఈ ప్రక్రియలు అంత వేగవంతంగా వాళ్ళకి అవసరమైనప్పుడు గేర్ మార్చుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇప్పుడు తాజాగా ఎట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో? ఇది ఇప్పుడు గంటన్నర జరిగిందండి. ఇప్పుడు వాళ్ళ కేంద్ర కేబినెట్ ఇప్పుడు ఈ నోట్ని టీ నోట్ కిందే తీసుకొచ్చారు. ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే టీ నోట్ కింద తీసుకొచ్చారు. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రావాలి. అంటే ఈ టీ నోట్ కింద పెట్టారు అంటే 2 నోట్లు ఉన్నాయి. ఒకటి ఉమ్మడి క్యాపిటల్గా పెట్టాలి హైదరాబాద్ అని అదొక నోటు, ఇంకోటి హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి ఈ 2 నోట్లు కూడా ఉన్నాయి. ఇవాళ ఈ 2 నోట్లలో ఏ నోటు గురించి మాట్లాడారు అన్నది ఇంకా మనకి మెసేజ్ రావాలి. బట్ నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు ఆల్రెడీ కేబినెట్ మీటింగ్ అయిపోయింది. ఏ విధమైన డెసిషన్ మటుకు తీసుకోలేదు, ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేదు. ఇందాక సార్ చెప్పినట్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఏమాత్రం కొంచెం అవగాహన ఉన్నా ఈ ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ ప్రక్రియ ఇక్కడ చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి విభజనలు చాలా వచ్చాయి కాబట్టి దేశం అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఉన్నది అని చెప్పి రాష్ట్రపతి కానీ అనుకుంటే, కారణం ఏంటంటే ఒక ఆర్డినెన్స్ నే చింపి పడేశారు. సో అలాంటప్పుడు ఆర్డినెన్స్ నే చింపి పడేసిన ఎన్నో ప్రక్రియలు దాటి ఇంకా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా సంతకం పెట్టేయాల్సిన పరిస్థితిలో ఆర్డినెన్స్ నే చింపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేయగలదు. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ ని నా ఉద్దేశంలో అటు తెలంగాణ వాళ్ళని కొంచెం నిద్రపుచ్చడానికి, మనని కొంచెం చల్లార్చడానికి చేసే ప్రక్రియగా అనిపిస్తుంది. భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించి ఖచ్చితంగా ఈ విభజనను ఆప్ చేసి ఇలాగే వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా విభజన మనం ఎంపీలు చెప్పినట్టుగా 2014 దాకా జరగకపోవడానికి కూడా అవకాశం ఉంది.
ఇందాక మీరు అడిగారు రాజకీయ నాయకులు ఎందుకు రాలేదంటే నాకు తెలుసు, నేను అనుకోవడం 2 పద్ధతులు అనుకుంటున్నాను. ఇది 4 నెలల క్రితం ఎలక్షన్ 4-5 నెలలు ఉండగా వచ్చింది. ఇదే 30 నెలల క్రితం 40 నెలల క్రితం అయితే ఖచ్చితంగా వాళ్ళు పాల్గొనేవారు. ఇవాళ వచ్చేస్తే వాళ్ళు ఉద్యమ ఖర్చు అంతా వాళ్ళ మీద పడుతుంది. అందుచేత వెనకడుగు వేస్తున్నారేమో. ప్రతాప్ గారు 2 నెలల నుంచి వీళ్ళు జీతాలు తీసుకోవట్లేదు, వాళ్ళు మొత్తం కుటుంబాలు ఇవన్నీ కూడా రోడ్డున పడిన పరిస్థితి. కనీసం వీళ్ళు మీరన్నట్టు ఈ ఉద్యమ ఖర్చు మీద పడుతుందనో లేకపోతే ఇతరత్ర ఆలోచిస్తే గనక ఈ రేపొద్దున ఎన్నికల్లో ఓట్లు వేసే ప్రజలు వేస్తారంటారా వీళ్ళకి? ఇప్పుడు ఉద్యమ స్వరూపాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టినంత మాత్రాన ఈ ఉద్యమంతో అయిపోతాదని అనుకోవడానికి లేదండి. మొట్టమొదటి నుంచి చెప్పుకొస్తుంది 1972 దాకా కూడా ఈ ఉద్యమాన్ని నడిపి అప్పుడు గొడవపడి, తర్వాత గొడవపడి, 2009లో గొడవపడి, ఇవాళైనా విభజన ఆపుదాం అని అంటున్నారు అంతే తప్పితే సమైక్యాంధ్రం ఉండాలి, విభజన ఆపాలి అని అంటుంటే వచ్చే ప్రభుత్వం కూడా ఏం చేయాలన్న దాన్ని కూడా ఇవాళ ఆలోచించుకోవాలి. నేను మొట్టమొదటి రోజు నుంచి చెప్తుంది, రాజకీయ నాయకుల్ని ఉద్యమంలో రానియద్దు, వాళ్ళని రిజైన్ చేసామని అంటుంటే కొన్ని విషయాలు మాట్లాడడానికి మనకంటూ కొంతమంది పెద్దలు ఉండాలి. కాబట్టి ఆ పెద్దలను అలాగుంచి మనం ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం. కానీ ఇవాళ వాళ్ళు కూడా వెక్స్ అయిపోయి మమ్మల్ని రిజైన్ చేయమన్నారు కాబట్టి మేము రిజైన్ చేసాం, మేము ఎందుకు చెయ్యాలన్న కారణం ఏంటంటే ఇవాళ ఒక అశోక్ బాబు ఇవాళ ఈ ఉద్యమాన్ని ఆపచ్చు, ఒక కేసీఆర్ ఈ ఉద్యమాన్ని మళ్ళీ రాగొచ్చు, రేపొద్దున ఇంకో కేసీఆర్ లేకపోతే ఇంకో అశోక్ బాబు వచ్చి అడ్డుకునే పరిస్థితి లేదు. అందుచేత ఇంక ఇప్పటికైనా సరే ఒకవేళ విభజన అయితే జరిగితే కంప్లీట్ గా విభజన చేయాలి, లేదు ప్రక్రియ ఆపడం కాదు, పర్మనెంట్ గా అసలు ఇంక ఎప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర అన్న విభజన అన్న మాట రాకూడదు, సమైక్యంగానే ఉండాలి అన్న డెసిషన్ ని మన పెద్దలు, మన రాజకీయవేత్తలు, మేధావులు, ఇటు వర్గాలు అటు వర్గాలు తీసుకుంటూనే దీనికి సమస్యకు పరిష్కారం అవుతుంది. లేకపోతే మళ్ళీ ఒక 4 ఏళ్ళు పోయాక మళ్ళీ ఒక ఉద్యమం మొదలుతుంది. ఈ లోపల మళ్ళీ మనం హైదరాబాద్ని పెంచుకోవడం, హైదరాబాద్ లో ప్రారంభించడం జరుగుతుంది. ఇవన్నీ జరిగేప్పటికీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రక్రియని ఇప్పటికైనా సరే, ఎందుకంటే లక్కీగా ఇవాళ టీ టేబుల్ ఐటమ్ గా వెళ్ళింది కాబట్టి మనకి కొంతలో కొంత ఖచ్చితంగా గుడ్లో మెల్లన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టేమో అని అనుమానం. ఓకే, ఒకసారి అందరికీ కూడా ఫైనల్ రౌండ్ లో భాగంగా మీరు ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చే మెసేజ్ 30 సెకండ్స్ 1 minute లో అంటే ఈరోజు మరి ఈ సమైక్యాంధ్ర కోసమని దాదాపు మరి ఉద్యోగస్తులందరూ కూడా దాదాపు 2 నెలలు మాకు జీతాలు లేవు. అయినప్పుడు కూడా మా యొక్క భావితరాల దృష్ట్యా, మా పిల్లల దృష్ట్యా, విద్యార్థుల దృష్ట్యా మరి యొక్క ఉద్యమాన్ని ఇంకా అది విభజన ఆగుతుందో లేదో తర్వాత మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు కానీ దృష్టిలో పెట్టుకుని, విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మరి ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం తీసి మరి రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తెచ్చి మరి ప్రతాప్ గారు చెప్పినట్టుగా విభజన చెప్పారు, ఈవేళ ఉద్యమం వచ్చింది, రేపు ఇంకో నాయకుడు తేవచ్చు, లేదా ఇంకొక ఇక్కడ రావచ్చు, లేదా అక్కడ ఉద్యమాలు రావచ్చు. సో సమయం మించిపోతే ఫైనల్గా ఇచ్చే మెసేజ్ ఇది ఏంటంటే ప్రతాప్ గారితో ఎక్కిపిస్తున్నాను నేను. ఆ ప్రకారంగా ఈ యొక్క మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాయకులు ఎక్కడ ఉద్యమం జరుగుతుంది, ఈ ఉద్యమం జరిగితే మాత్రం నాయకుడు అంటే మనకు ఉండాలి. ఎందుకంటే ఉద్యోగస్తులు అయ్యే పని కాదు, ఇది రాజకీయ ప్రక్రియ కాదు. ఇప్పటికి కూడా మనకు రాజకీయ నాయకులు మరి అభివృద్ధి దృష్ట్యా వాళ్ళందరూ జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఉద్యమంలో పాల్గొని దీనికి ఒక పరిష్కారం తెచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉంటారని కోరుతున్నాను. ఓకే, స్వామి గారు మీరే ఉంటారు ఫైనల్గా. సార్ ముగింపుగా 2 రోజుల క్రితం ఈనాడు పేపర్లు చూసామండి, 3 లక్షల ఉద్యోగాలు ఐటీ హబ్ ద్వారా హైదరాబాద్లో ఉంటున్నాయని. ఇప్పటికైనా సరే విద్యార్థులు, ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతో బాగా చదువుకున్నటువంటి వారు ఉన్నారు. మొన్నటి వరకు గతంలో 2 సార్లు మన రాజమండ్రి బంద్ చూసినట్లయితే విద్యార్థులు కర్రలు పట్టుకుని ఇంటి ప్రతి కొట్టుదాడి తిరిగి కట్టించారు. అది మరి రాజకీయ ప్రోద్బలంతో కట్టించారో దేనికి కట్టించారో తెలియదు కానండి. అటువంటి రాజకీయాలన్నీ వదిలేసి ఈరోజు వారు విద్యార్థులు ముందుకు వచ్చినట్లయితే, ముందుండి ఈ యొక్క ఉద్యమంలో ముందుకు నడిపినట్లయితే ఆ యొక్క 3 లక్షల ఉద్యోగాలు చూడండి, విడిపోయినట్లయితే ఆ 3 లక్షల ఉద్యోగాలు ఎవరికి వెళ్ళిపోతాయి? హైదరాబాద్కి వెళ్ళిపోతాయి. అటువంటి అన్నీ కూడా వాళ్ళ యొక్క సొంత అభిప్రాయంతో కూడా ఆలోచించుకొని విద్యార్థుల్ని ఈ యొక్క సిసిసి ఛానల్ ద్వారా నేను కోరేది ఏంటంటే స్వచ్ఛందంగా రండి, ఉద్యమంలో పాల్గొనండి, మాతోటి కలవండి. అందరూ కూడా విద్యార్థులు వస్తే ఇంకా ముందుకు వెళ్తుంది.
ముందుకు వెళ్ళి మన సమైక్యనాదం మన అందరం కూడా ముందుండి ప్రకటిద్దాం. కృష్ణమూర్తి గారు మీరే ఉంటారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తర్వాత తరానికి మనం చాలా అంటే వాళ్ళకి ఇవ్వకూడని మనం ఇచ్చినట్టుగా భావించాలి. ఎందుకంటే మళ్ళీ మీరు అన్న ప్రతాప్ గారు చెప్పారు, ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి ఇదే రిపీట్ అవుతున్నది. అవ్వకుండా ఉండే చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సమైక్యంగా ఉండేలా ఉండాలి. లేదంటే తర్వాత తరాలు నష్టపోతాయి. ఒక 50 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు జనరేషన్ 50 సంవత్సరాల వరకు మళ్ళీ మనం హైదరాబాద్ లాంటి సిటీని తయారు చేయలేం. చిన్న చిన్న ఉద్యోగస్తులు బతికే అవకాశాలు కోల్పోతారు. ఇవన్నీ కూడా ఆలోచించి ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా అంటే మీరేమంటారండి విజయదుర్గ గారు, మీరేమంటారు? అంటే మేడం గారు లాస్ట్ పాటతో ముగిద్దాం కార్యక్రమాన్ని. మీరేమంటారు? ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి నీరు గారిపోకుండా ఇప్పటివరకు చేసినటువంటి ఎన్జిఓలు కానీ ఇతరులు ఎవరి విద్యార్థులు కానీ ఎవరైనా కూడా నీరు గార్చకుండా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇది సాధించేంత వరకు పోరాడదాం. నినాదాలు అదే చేస్తున్నారు, సాధిద్దాము, సాధించేంత వరకు ప్రాణాలైనా అర్పిద్దామని. ప్రాణాలు అర్పించకుండా ఈ కార్యక్రమాన్ని, ఈ సమైక్యాంధ్రాన్ని ఇంకా మళ్ళీ ఎప్పుడు రాకుండా భవిష్యత్తులో ఈ సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఇటువంటి ఉద్యమాలు మన ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండే విధంగా రాజకీయ నాయకుల్ని కానీ, విద్యార్థుల్ని కానీ, ఎన్జిఓల్ని కానీ, రైతుల్ని కానీ, అన్ని రంగాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సమైక్యంగా పోరాడి ఇటువంటి ఉద్యమాలు భవిష్యత్తులో ఇంకెప్పుడు జరగకుండా ఉండే విధంగా అందరూ కలిసి పోరాడాలని నేను కోరుకుంటున్నాను. నేను స్వామి గారు చెప్పినట్టుగానే దాంతో ఖచ్చితంగా మొట్టమొదటి నుంచి కూడా చెప్పుకుంటున్న మాటే, ఇది జరుగుతుంది, చేస్తుంది మన తరం గురించి కాదు, భావి తరాల గురించి, విద్యార్థుల గురించి చేస్తుంటే విద్యార్థులు 2 నెలలు అయింది నష్టపోతున్నారు, లేకపోతే సంవత్సరం నష్టపోతున్నారు అనే దృక్పథం మార్చుకోవాలి. ఇది వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అంటే విద్యార్థులనే కాదు యువతర భవిష్యత్తు కోసం ఈ 13 జిల్లాలతో హైదరాబాద్ లేకుండా ఏ విధమైన ప్రగతి ఉండదని ఆలోచించే ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. అందుచేత ఖచ్చితంగా విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అది 3 లక్షలు కాదండి, ఇంకా పరోక్షంగా 60 లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయని. ఆ ఉద్యోగాలు కూడా ప్రాబ్లం లేదండి, ఎందుకంటే అదంతా కూడా ప్రైవేట్ సెక్టార్. బట్ గవర్నమెంట్ సెక్టార్లలో కూడా మనకు ఉద్యోగాలు రావాలి అంటే ఖచ్చితంగా విద్యార్థులు, ఉద్యోగమే కాదండి, చదువుకి అన్నిటికీ కూడా విద్యార్థులు భవిష్యత్తు. ఒక 2 నెలలు పోతే, 4 నెలలు పోతే, 5 నెలలు జయాంధ్ర మూవ్మెంట్ లో 8 నెలలు ఉద్యమం చేసాం. అందుచేత ఖచ్చితంగా విద్యార్థులు రావాలి. రాజకీయ నాయకులు ఒక జేఏసీ ఏర్పడి ప్రజలను ముందుకు నడిపించాలి. వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోయినా నించున్నా రేపొద్దున కూడా ఇక్కడ ప్రజలతోనే మమేకం అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా, లేకపోతే రేపొద్దున విడిపోతే వాళ్ళింటేపై చూపించి ప్రతి ఓడి ఏళ్ళవల్లేరా మనకు పోయిందని చెప్పించుకునే అవకాశాన్ని రాజకీయ నాయకులు తెచ్చుకోకుండా అందరితో కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. అనసూయ గారు ఫైనల్ గా మీరు పాట పాడండి. పాట తర్వాత మనం చర్చను ముగిద్దాం. ఈ పాట యూత్ని ఉద్దేశించి నేను ఒక పిలుపునిస్తున్నాను. యూత్ అందరూ కూడా ఒక కరపత్రాలు విడుదల చేయాలి. కేవలం యూత్ అందరూ కూడా ఇవాళ రోజున ఎంపీసీ బైపీసీ అంటూ హిస్టరీ ఎవరికి తెలియదు, సోషల్ స్టడీస్ ఎవరు చదవట్లేదు. అంచేత ఎందుకు చేస్తున్నాం ఉద్యమం అన్నది ఎవరికి ఏం తెలియదు. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు. ఉద్యమం అంటే ఎంతో టైర్లు అవి వేసి తగలబెట్టడం అది ఇది అంటున్నారు. అలా కాదు. మనకి వచ్చిన నష్టం ఏంటి, మనం తీసుకోవాల్సిన చర్య ఏంటి అనేది కరపత్రాలు విడుదల చేయండి. డోర్ టు డోర్. చాలామంది ఎవరికైనా చదువు, ఈ లేడీస్ కూడా ఇళ్లలో చూస్తున్న వాళ్ళు ఈవేళ చివరినండి అందరం సమైక్యాంధ్ర గురించి వెళ్తున్నామండి, అక్కడే భోజనం చేస్తామండి అంటారు. భోజనం చేయడానికి కాదు, అందరికీ సరైన అవగాహన కల్పించేందుకు చేయాలి. స్టూడెంట్స్లో వాళ్ళకి న్యూ టెక్నాలజీ వాళ్ళకి తెలుసు, వాళ్ళలో దేశభక్తిని ఇన్కల్కేట్ చేస్తూ మనం లా కాలేజీ ప్రొఫెసర్స్ కానీ, మన యూనివర్సిటీ ప్రొఫెసర్స్, పాలిటిక్స్ హిస్టరీ చెప్పే ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు బ్రిలియంట్ స్టూడెంట్స్ తీసుకుని దేశభక్తి వైపు యథేచ్ఛగా దేశానికి సేవ చేయాలి అనే భావం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ, మన ఇస్కాన్ టెంపుల్లో ఐఐటి చదివిన స్టూడెంట్ లైఫ్ రాసి ఇచ్చేసి అక్కడ పిల్లలు, మా స్కూల్ పిల్లలందరూ కూడా రోజు భోజనాలు వండి పంపిస్తున్నాడు. ఆ అబ్బాయి అడ్మినిస్ట్రేషన్లో చాలా చక్కగా మంచి భోజనం పిల్లలు చేస్తున్నారు. గవర్నమెంట్ పథకం ఖచ్చితంగా అమలు జరుగుతుంది. చాలా స్కూళ్ళకి పంపిస్తున్నారు వాళ్ళు. అలాగా దేశసేవ చేయాలనేటువంటి వాలంటరీగా ముందుకు వచ్చే సంఘసేవ దృక్పథం ఉన్న వాళ్ళు ఉంటారు. వివేకానంద ఆశయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, రామకృష్ణ మిషన్ దగ్గర ఉన్నారు, వీళ్ళందరూ ఇస్కాన్ దగ్గర ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా తోడుకొని వాళ్ళకి దేశం, దేశ సమైక్యత గురించి కూడా కొత్త భావాలు, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్కల్కేట్ చేయాలండి. చేసి మన కొత్త సైసాలో పాత సారా పోసినట్టుగా కాకుండా ఇంకా 6 నెలల్లో మనకు ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, వీళ్ళందరినీ పక్కకి నెట్టేసి మనం అసలు బిసైడ్స్ దిస్ ప్రోగ్రామ్
మనం ఈ ఉద్యమం ఏదైతే చేస్తున్నామో ఈ ఉద్యమాన్ని పక్కకి జరుగుతుండగానే బ్యాక్ సైడ్ నుంచి మనం ఒక రాజకీయ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ. దానికి ఉపాధ్యాయులు కానీ కాలేజీ ప్రొఫెసర్స్ కానీ ముఖ్యంగా లా కాలేజ్ స్టూడెంట్స్ లా కాలేజెస్ కానీ సివిల్స్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళకి టెక్నాలజీ అంతా తెలుసు కాబట్టి మంచి ఐడియాస్ తోటి ఉంటారు. వాళ్ళకి ఇన్కల్కేట్ చేసి వాళ్ళలో దేశభక్తికి సంబంధించిన విషయాన్ని తెలియజేసి రాజకీయం అంటే ఏంటో చైతన్యపరిచి విద్యార్థుల్ని వాళ్ళ ద్వారా మనం కొత్త రాజకీయ పార్టీని ప్రజలే మనం ఏర్పాటు చేసుకుని ఈ పాత వాటిని మనం అని చెప్ప ఈ యూత్కి నేను ఇచ్చే సందేశం ఒక 2 చరణాలు మాత్రమే పాడుతున్నాను, టైం అయిపోయిందిగా. పరహుషా 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 లోకమంతా మత్తులోన తేలుతోందిరా, తెలుగు తల్లి నీపైనే ఆశ పెట్టుకున్నదిరా. లోకమంతా మత్తులోన తేలుతోందిరా, తెలుగు తల్లి నీపైనే ఆశ పెట్టుకున్నదిరా. కులం మతం పేరుతో కుట్రలెన్నో పన్నారు, వర్గాల పేరుతో ప్రజల వేరు చేస్తున్నారు. కులం మతం పేరుతో కుట్రలెన్నో పన్నారు, వర్గాల పేరుతో ప్రజల వేరు చేస్తున్నారు. ఒకే భాష వారి మధ్య వేర్పాటు కోరురో, చీలగొట్టి రాష్ట్రాన్ని చిక్కుల పాలు చేస్తున్నారు, చీలగొట్టి రాష్ట్రాన్ని చిక్కుల పాలు చేస్తున్నారు. పరహుషా 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 దిగ్గుజయ షిండేలు అతరహిత వాక్యాలు మన్మోహన్ సోనియాలు తోలు బొమ్మలాటలు. నాయకులందరూ భజన చేస్తుంటేను ప్రజల భక్త తేజేటి సామంతులు ఎవ్వరు రండిరా ముందుకి, యువకులారా రండిరా ముందుకి. అశోక బాబు వచ్చాడు, అందరినీ పదమన్నాడు, ఐక్యత మనలో పెంచాడు, సమైక్యనాదం చేశాడు, పోరుబాటనే పట్టాడు, ప్రజల ముందుకే వచ్చారు, సమైక్య బేరీ మ్రోగింది, చిన్న పెద్ద భేదం లేక సమైక్య జెండా పట్టారు. మనమంతా ఒకటయ్యి సమైక్యతను సాధిద్దాము, పదండి ముందుకు సమైక్య రాష్ట్రం సాధిద్దాం, సమరం ముందుకు సాగిద్దాం, యువతను ముందుకు పిలవండి, యువత ముందుకు రారండి. జై సమైక్యాంధ్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ అనసూయ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాప్ గారికి, విష్ణుమూర్తి గారికి, స్వామి గారికి, కృష్ణమూర్తి గారికి, జేవీఎస్ అనసూయ గారు, విజయదుర్గ గారు, వీరందరికీ కూడా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. రేపు మరో బృందంతో సమైక్యాంధ్రకు సంబంధించి చర్చను కొనసాగిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగోడ. కష్టాలెన్నో ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి, దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి, తెలుగు జాతి పరుగు పెంచి, సమైక్యతను నిర్వచించి, ఇప్పుడు రాష్ట్రపటం చించి ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగడింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగడింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా,
మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించావనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ, మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ, మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని. నడుమన మన అడుగులు తడబడిపోతే, నడకలలో వడిపోతే, మనకు చెడిపోతే, గొంతుల శృతి విడిపోతే, కలయిక సందడిపోతే, ఒక స్నేహపు ముడిపోతే, తడిపోతే ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడా, ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ, మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ, మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ, ఓయి తెలుగువాడ.